Audio Jungle. Audio Jungle. ఆగండి ఆగండి, ఆరెంజ్ తిని వాటి పైన ఉన్న తొక్కల్ని పడేస్తున్నారా మీరు? అయితే మీరు తప్పు చేస్తున్నట్టే. అదేంటి, ఆరెంజ్ తొక్క పడేస్తేనే తప్పు చేస్తున్నట్ట అని అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే మనకి ఆరెంజ్ పైన తొక్కలు చాలా బాగా యూజ్ అవుతాయి మన స్కిన్కి. అది ఎలానో నేను చెప్తాను. మీరు ఇప్పటి నుంచి ఆరెంజెస్ తిని ఆ తొక్కలు పడేయకుండా మంచిగా ఎండబెట్టుకోండి. ఎండకి మంచిగా గట్టిగా ఎండాలి, ఎండిపోవాలి. మొత్తం పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటిని మంచిగా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. ఆ పౌడర్ లాగా చేసుకున్న దాంట్లో కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం శనగపిండిని కలిపి పెట్టుకోండి. మీరు అది ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఆ పౌడర్ని. అయితే ఆ పౌడర్ని ఎలా యూస్ చేయాలంటే మన ఫేస్కి కానీ మన బాడీకి కానీ యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఒక బౌల్లో కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ హనీ అండ్ రోజ్ వాటర్ ఈ మూడు వేసేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత కలిపేసుకోండి. మరి గట్టిగా కాదు, మరి పలచగా కాదు, మీడియంగా కలిపేసుకోండి. ఇది దేనికోసం యూజ్ అవుతుంది అంటే, మన స్కిన్ పైన ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి అండ్ మైలా అనేది ఉంటుంది కదా, కొంచెం బ్లాక్గా, అది కూడా పోతుంది అనమాట మనం మెడల మీద. అండ్ మన స్కిన్కి మీరు నార్మల్గా ఫేస్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని స్నానం చేసే ముందు కూడా బాడీకి అంతా పెట్టేసుకొని స్నానం చేయొచ్చు. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మొత్తం హనీతో రోజ్ వాటర్తో అలా మిక్స్ అవ్వదు, కానీ కొంచెం వాటర్ వేసుకోండి. అండ్ ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే మీరు యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ ఏదైతే ఉంటుందో, మట్టి కానీ మైలా కానీ ఏదైతే ఉంటుందో అదైతే పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. వారానికి ఒకసారి మీరు స్నానం వారానికి ఒకసారి కాదు, 2 డేస్కి ఒకసారి మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే చూస్తున్నారు కదా, నేను ఎలా చూపిస్తున్నాను అలా కలిపేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి మీరు ఆరెంజ్ పీల్ అయితే పడేయకుండా ఇలా చేసుకోండి, ఇలా ట్రై చేయండి. అన్ని ఫేస్ ప్యాక్లు కాదు, ఇది ఒకటి పెట్టే బదులు ఏం చక్క మనం తినే ఫ్రూట్స్, మనం ఎలాగో ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా తినడానికి, ఆ తెచ్చుకునే ఫ్రూట్స్ తినొచ్చు. అండ్ దాని పీల్ కూడా ఇలా చక్కగా యూజ్ అవుతుంది. సో మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ చూసారా, ఇలా స్కిన్ కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది. ఇది వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. అండ్ బాడీకి అయితే కనుక మీరు స్నానం చేసేటప్పుడు బాడీకి మంచిగా రాసి స్నానం చేయండి. చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. మట్టి అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. అండ్ చూసారా, ఇలా కలిపేసుకోండి పలచగా. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నా ఛానల్లో అయితే ఇలాంటి స్కిన్ కేర్కి అండ్ హెయిర్ కేర్ టిప్స్, స్కిన్ టిప్స్ అండ్ మంచి వంటలు కూడా నా ఛానల్లో ఉంటాయి. మీకు తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి.